వేములవాడ రాజన్న గర్భగుడికి నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి కొండకి మధ్య ఒక అంతు చిక్కని సొరంగ రహస్యం దాగుంది. లోపలికి అడుగు పెట్టే సాహసం చేస్తే కళ్ళు బైర్లు కమ్మే కటిక చీకటి, గుండెలు అదిరిపోయే వింత శబ్దాలు. కాల పరీక్షకి నిలబడిన ఆ పురాతన మార్గం వెనుక దాగున్న చారిత్రక నిజమేంటి? అది పురాణ కాలం నాటి సిద్ధులు నడిచిన రహస్య మార్గమా, లేక అపారమైన గుప్త నిధులు దాగున్న నిలయమా? దశాబ్దాలుగా ఎవరికి అంతు చిక్కని ఆ మిస్టరీ ఏంటి? దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ ఆలయాల చరిత్ర ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇక్కడ కనబడుతున్న సిద్ధులే ఇక్కడే తపస్సు చేశారు. నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి కొండపైన సిద్ధులు ఈ విధంగా తపస్సు చేశారు. అయితే తపస్సు చేసిన సిద్ధులు ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. సుమారుగా 10 కిలోమీటర్లకు కూడా ఈ సొరంగ మార్గం ఉంటుంది. ఈ సిద్ధులు కూడా ఇక్కడ తపస్సు చేసిన తర్వాత రాజన్నను దర్శించుకోవడానికి కూడా ఆ సొరంగ మార్గానికి ద్వారా కూడా రాజన్న గర్భగుడికి వెళ్ళేవారని కూడా చరిత్ర చెప్తుంది. ఇప్పటికీ ఆ సొరంగ మార్గము చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఆ సొరంగ మార్గంలో ఏముంది, ఆ సొరంగ మార్గం రహస్యం ఏందో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మికులకు అద్భుతాలకు నిలయం. సుమారు 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎత్తైన కొండపై స్వామివారు స్వయంభూవుగా కొలువుదీరారు. అయితే ఇక్కడ ఒక రహస్యం దాగుంది. ఈ కొండ నుంచి వేములవాడ రాజన్న గర్భగుడి వరకు 7 కిలోమీటర్లకు పైగా భారీ సొరంగ మార్గం ఉంది. కాలం మారుతున్నా, తరాలు మారుతున్నా ఈ మార్గం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. రాజుల కాలంలో ఈ సొరంగంలో మనుషులు కూడా సంచరించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడ స్వయంభూ వెలిచారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈ గుట్టపైన వెలిచారు స్వయంభూ. నవనాట సిద్ధులు ఉన్నారు ఇక్కడ. నవనాట సిద్ధులు ఇక్కడ నుండి సొరంగ మార్గం కూడా ఉంది. ఇక్కడ నుండి మన రాజన్న ఆలయ గర్భగుడి దగ్గరికి సొరంగ మార్గం ఉంది. ఇప్పటివరకు అయితే ఎవరు అందులోకి పోయే ప్రయత్నం ఎవరు చేయలేదు. చీకటి అది ఉంది. కంపల్సరీ మాత్రం మార్గం అయితే ఉంది ఇక్కడ నుండి నాంపల్లి గుట్టపై నుండి. కాకపోతే భక్తులు కానీ వేరే ఎవరు కానీ ఇంతవరకు అయితే ప్రయత్నమే చేయలేదు. భక్తులు కానీ ఇక్కడికి వచ్చి చూసి పై నుండి చూసి వెళ్ళిపోతారు. పురాణాల ప్రకారం 9 మంది సిద్ధులు ఈ కొండపై తపస్సు చేసేవారు. ఈ సొరంగ మార్గం గుండానే నేరుగా రాజన్న గర్భగుడికి వెళ్లి పూజలు నిర్వహించేవారని చెబుతారు. ఇందులో ఏదో మహా అద్భుతం, గుప్త నిధులు దాగి ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆశతో కొందరు సాహసించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా కళ్ళు బైర్లు కమ్మే చీకటి, గుండెలు అదిరిపోయే భయంకరమైన శబ్దాలు విని ప్రాణభయంతో వెనుతిరిగారు. దీని లోతు ఎంతో తెలుసుకునేందుకు చేసిన ఎన్నో ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. పైనుంచి చూస్తే కేవలం 200 మీటర్ల మేర మాత్రమే దారి కనిపిస్తుంది. ఆ తర్వాత అంతా అంతు చిక్కని శూన్యమే. గుప్త నిధులపై ముఠాల కన్ను పడినప్పటికీ లోపలికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అది ఇప్పటి వరకు ఉన్నది అని చెప్పి మనకు ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు అందులోంచి ఎవరు కూడా ప్రవేశం చేయలేదు. అది వెనుకటి నుంచి దాదాపు మేము చేయబట్టి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మా తాత ముత్తాతలప్పటి నుంచి కూడా సొంత మార్గం ఉంది. అది కేవలం ఋషుల మార్గం పోవడం తప్ప మన మానవులకు ఇప్పటి వరకు ఎవరు కూడా పోలేదు. ఎప్పుడో ఒక 400 సంవత్సరాల క్రితం ఒక రాజు పోయినాడట, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి ఆ సొరంగ మార్గాన్ని అప్పటి నుంచి ఎవరు పోనీయకుండా సొరంగ మార్గంలోకి వెళ్తే పాములు, తేళ్లు, గబ్బిలాలు అనేటువంటివి బాగా ఉంటాయి. కాబట్టి ఆ సొరంగ మార్గానికి ఎవరు కూడా ఇప్పటి వరకు సాధ్యం చేయలేదు. భారీ బండరాళ్ల మధ్య అడుగుల దూరంలోనే చరిత్ర నిక్షిప్తమై ఉన్నా అధికారికంగా దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. భక్తుల అపార నమ్మకాలు, అంతు చిక్కని ఈ రహస్యంపై ప్రభుత్వం, పురావస్తు శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈ సొరంగ మార్గం గుట్టు విప్పాలని భక్తులు కోరుతున్నారు. చరిత్ర ఆనవాళ్లకు ఇది నిలువెత్తు సాక్ష్యం. ఒక సొరంగ మార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గం ద్వారానే సిద్ధులు పూజ చేసినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. మనకు ప్రస్తుతం అలాంటి విజువల్సే ఇక్కడ కనబడుతుంటున్నాయి. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధులు పూజ చేసుకోవడానికి, స్వామివారిని దర్శనం కోసం కూడా ఈ సొరంగ మార్గం ద్వారా కూడా వెళ్ళారు. తర్వాత అనేక మంది రాజులు పరిపాలన కొనసాగించారు. అయితే ఈ సొరంగ మార్గంలో ఏముందో ఇంకా ఒక రహస్యంగా కనబడుతుంది. గతంలో కూడా కొంత ఈ సొరంగ మార్గానికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. కానీ ఏమాత్రం బయటకైతే రావట్లేదు. కొంతమంది నిధి ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. లేదంటే ఈ సొరంగ మార్గంలో ఏదైనా ఒక అద్భుతం ఉందని కూడా కొంత ప్రచారం అయితే సాగింది. ఇప్పటికీ మనకు ఈ సొరంగ మార్గం అయితే చెక్కు చెదరలేదు ఇప్పటికీ. కానీ చాలామంది లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కేవలం 200 మీటర్లకి లోనికి వెళ్తున్నారు. తర్వాత పూర్తిగా చిమ్మ చీకటిగా ఉంది. దీంతో ఎవరు కూడా లోనికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికి ఈ సొరంగ మార్గంలో ఏదో ఒక అద్భుత రహస్యం ఉందనే ప్రచారం అయితే సాగుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9
నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.